హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో నేను మీకు రీసెంట్గా కొన్ని డ్రెస్సెస్ అనేవి తీసుకున్నాను అనమాట. సో మనకి పండగ వస్తుంది కదా, సో ప్రతిసారి శారీ మనం వేర్ చేసి డే మొత్తం ఉండలేము కాబట్టి నేను కొన్ని డ్రెస్సెస్ అనేవి తీసుకున్నాను అనమాట. సో ఆ డ్రెస్సెస్ కలెక్షన్ వీడియో అనేది ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సో ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో నాకు మీ సపోర్ట్ వచ్చేసి చాలా అవసరం, చాలా కావాలి కూడా. సో నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ముందుగా వచ్చేసి నేను డ్రెస్సెస్ అనేవి చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి మనకి ఈ మెరూన్ కలర్ అనమాట. సో నాకు ఇది డ్రెస్ అనేది చాలా బాగా నచ్చింది. అంటే మనకి ఇది ఐరన్ కూడా అవసరం లేదనమాట, డైరెక్ట్ వేసేసుకోవచ్చు అంటే హడావిడిగా ఉన్నప్పుడు. సో ముందుగా వచ్చేసి ఈ మెరూన్ కలర్ డ్రెస్. సో ఇది వచ్చేసి కాలర్ వచ్చింది. సో నేను ఇది జీన్స్ పై కూడా వేసుకుంటాను అనమాట, వేసుకోవచ్చు కదా అని చెప్పి తీసుకున్నాను. సో ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కొంచెం థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలా వచ్చింది అనమాట. సో బ్యాక్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా వచ్చింది. సో ఇలా. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక సెల్ఫ్ బటన్ లాగా ఇచ్చాడు అనమాట. సో ఇలా డ్రెస్ అనేది చాలా బాగుంది. సో నా వేసుకొని కూడా ట్రై చేశాను, బాగా అనిపించింది అనమాట. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది. సో ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 799 అంటే 800 రూపీస్ అనమాట. సో ఏముంది ఈ డ్రెస్లో ఇంత కాస్ట్ అని మీరు అనుకోవచ్చు. సో నాకు పర్సనల్గా క్లాత్ కానీ ఈ సెల్ఫ్ డిజైన్ ఉంది కదా వర్క్, ఇది కానీ చాలా బాగా అనిపించింది అనమాట. సో వీడియోలో ఏంటో ఇన్ని కలర్స్ వస్తుంది ఒకటే డ్రెస్, మేబీ కెమెరా ఫాల్ట్ ఏమో. నేను న్యూ మొబైల్ తీసుకున్నాను కదా, సో దాంట్లో నాకు ఇంకా సెట్టింగ్స్ అదంతా ఏం పెద్దగా అలవాటు అవ్వలేదన్నమాట. సో నేను ఈ ఫోన్ తీసుకున్నాను, హెల్త్ పరంగా సిక్ అయ్యాను అనమాట. సో ఆ ఫోన్లో నేను ఏముందని చెప్పి మొత్తం డీటెయిల్గా ఏం చూడలేదు. సో అందుకోసమే డబల్ కలర్ వస్తుంది అనుకుంటా. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది. సో తర్వాత వచ్చేసి నేను ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట. సో నాకు ఈ డ్రెస్ వచ్చేసి మళ్ళీ మెరూన్ లానే ఉంది అని అనుకోకండి, అది మెరూన్. ఇది వచ్చేసి మనకి అల్లం నేరేడు కాయల లోపల కలర్ ఉంటుంది కదా, సో నాకు కరెక్ట్గా కలర్ అనరావట్లేదు అనమాట. సో అందుకోసమే నేను అలా చెప్పాను ఎగ్జాంపుల్గా. సో ఆ కలర్ అనమాట. సో ఇక్కడ యోగపాట్ దగ్గర మనకి ఇలా వర్క్ అనేది వచ్చింది. సో నాకు ఇది బాగా అనిపించింది అనమాట. సో ఇలా 3/4 హ్యాండ్స్ వస్తుంది, నీ లెంత్ వరకు అంటే కిందికి వస్తుంది. డ్రెస్ చాలా పొడుగు ఉంటుంది. సో ఇలా. సో ఈ డ్రెస్ అనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ డ్రెస్. సో దీనికి కూడా సేమ్ 800 రూపీస్ అయితే పడింది. సో తర్వాత వచ్చేసి ఈ మనకి ఏమంటారు 3 పీస్ సెట్ లాగా డ్రెస్సెస్ అని ఇప్పుడు వస్తున్నాయి కదా, అంటే సో ఇది ఇక్కడ మనకి ఇప్పుడు యోగపాట్ దగ్గర ఇలా మంచి వర్క్ లాగా వచ్చింది అనమాట. సో నాకు ఇది సిల్వర్ కలర్ వర్క్ అనేది చాలా బాగా నచ్చింది. సో అందుకోసమనే ఇది తీసుకున్నాను. సో ఇలా 3/4 హ్యాండ్స్ వస్తుంది. సో నీ లెంత్ కంటే కింది వరకు వస్తుంది డ్రెస్ వచ్చేసి. సో ఇలా ఉంటుంది అనమాట. సో తర్వాత వచ్చేసి దీనికి మనకి సిగరెట్ పాయింట్స్ అనేవి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఫ్యాషన్. సో ఇలా వచ్చిందనమాట పాయింట్. సో ఇలా వచ్చేసి మనకి చున్నీ అనేది చాలా బాగా వచ్చింది అనమాట. సో ఈ చున్నీ నాకు బాగా నచ్చింది, నాకు వేరే డ్రెస్సెస్ మీద కూడా మ్యాచ్ అవుతుందని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. సో చూపిస్తాను చూడండి. సో ఇలా డ్రెస్ మనకి ఈ డ్రెస్కి లుక్ అనేది మనకి హెవీ దుపట్టా వల్లనే వస్తుంది. సో అంటే మనకి గ్రాండ్గా ఉంటుంది అనమాట. సో ఇది మనకి జస్ట్ వన్ సైడ్ వేసుకునేలాగా 2 మీటర్స్ క్లాత్ అనేది ఇలా ఇచ్చాడు అనమాట, ఈ చున్నీ క్లాత్. సో ఇలా వచ్చింది కింద వైపున. సో ఇలా ఉంది. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించేది కూడా 3 పీస్ సెట్ లాగా అనమాట. మళ్ళీ అంటే కొంచెం గ్రాండ్గా ఉంటుంది కదా అని చెప్పి నేను ఇలా తీసుకున్నాను. సో ఇది ఎల్లో డ్రెస్ అనమాట. మనకి పెళ్ళిళ్ళలోకి మెహందీ ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు మనం వాటర్ కొడతాం కదా, సో అప్పుడు శారీ అయితే మనకి బాడీకి అతుక్కుపోయి కొంచెం అంతా కనిపిస్తుందని చెప్పి ఇలా డ్రెస్సెస్ అనేది తీసుకున్నాను అనమాట. సో ఒకటి ఎల్లో ఉంటే పెళ్ళిళ్ళప్పుడు బెటర్ అనమాట, హడావిడిగా మళ్ళీ ఎల్లో ఏం వేసుకోవాలని ఆలోచించకుండా వేసుకోవచ్చు కదా. సో అందుకోసమని ఇలా ఎల్లో అయితే తీసుకున్నాను. సో ఇక్కడ మనకి యోగపాట్ దగ్గర వచ్చేసి ఇలా వర్క్ లాగా వచ్చిందనమాట. సో ఇలా వచ్చి మనకి టోటల్ ఇక్కడ ఈ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది. సో ఇలా 3/4 హ్యాండ్స్. సో ఇక్కడ ముందు యోగపాట్ దగ్గర ఇక్కడ డిజైన్. సో తర్వాత వచ్చేసి నాకు ఇందులో సేమ్ పాయింట్ వచ్చేసి సిగరెట్ పాయింట్ లాగా వచ్చింది. సో మనకి పాయింట్ కూడా మనకి సైడ్కి వచ్చేసి ఇలా జిబ్ లాంటిది ఇచ్చారనమాట, అంటే ఇన్విజిబుల్ జిప్స్ లాగా ఇచ్చారు. నాకు ఇది బాగా అనిపించింది. సో ఇలా మనం వేరే డ్రెస్సెస్ పైకి కూడా అంటే టాప్స్ లాంటివి ఇట్లా ఇప్పుడు నేను వేసుకున్నలాగా ఏమైనా స్టిచ్ చేసుకున్నా కూడా మనం ఈ పాయింట్స్ అనేవి వేసుకోవచ్చు అనమాట.
సో అంటే 2-in-1 లాగా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను 3 పీస్ సెట్స్ అయితే తీసుకున్నాను. సో తర్వాత వచ్చేసి చున్నీ వచ్చేసి నేను చాలా బాగా నచ్చింది నాకు, అందుకే ఈ చున్నీ తీసుకున్నాను అనమాట. అంటే ఈ చున్నీ చూసి ఆ డ్రెస్ తీసుకున్నాను నేను. సో ఇలా సో ఈ చున్నీ అనేది వచ్చేసి మనకి చాలా గ్రాండ్గా ఉంది కదా. సో తర్వాత మనం వేరే ఎల్లో ప్లెయిన్గా స్టిచ్ చేసుకొని కూడా ఇది వేసుకుంటే డ్రెస్ లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా మనకి ప్రతి చున్నీ వచ్చేసి జస్ట్ సింగిల్ వన్ సైడ్ వేసుకునేలాగా ఇచ్చారనమాట. సో ఇది సో తర్వాత డ్రెస్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట. సో ఇది కూడా నాకు మన యొప్పాడ్ దగ్గర వచ్చేసి చాలా బాగా అనిపించింది అనమాట. సో ఈ డ్రెస్ నేను ఒకసారి వేసుకున్నాను మాకు వినాయక చవితి అకేషన్ కోసం. సో వేసుకొని వచ్చేసి నేను ఐరన్ తిక్కమక్క చేసి ఐరన్ చేశాను అనమాట. సో అందుకోసం ఇలా ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ ఈ వర్క్ ఇవన్నీ చెమ్కిలాగా వచ్చాయి కదా. సో అందుకోసం నేను రివర్స్ చేసి ఐరన్ చేస్తాను. ఎప్పుడైనా రివర్స్ చేసి పేపర్ వేసి ఐరన్ చేస్తాను. సో అందుకోసమే రివర్స్లో ఫోల్డ్ వేసి ఉందన్నమాట. సో దీనికి సేమ్ వచ్చేసి 3/4 హ్యాండ్స్. మనకి ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి ఇలా మంచి చిన్న గుట్ట పూసలా ఏదో అంటారు కదా. సో వాటితో ఇక్కడ డిజైన్ అనేది వచ్చిందనమాట. సో ఈ డ్రెస్ కూడా నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది. నేను వినాయక చవితి అప్పుడు వేసుకుంటే అంటే పెద్దగా గుచ్చుకున్నట్టు అట్లా ఏమనిపించలేదు అనమాట. సో తర్వాత ప్యాంట్ యాజ్ యూజువల్ సిగరెట్ ప్యాంట్ లాగా వచ్చింది. సో ఈ చున్నీ అనమాట. సో ఇలా సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చి మనకి ఈ చున్నీ అనేది వచ్చింది. సో ఇలా సో ఇది చాలా మనకి ఈ దుపట్టా కూడా చాలా మెత్తగా ఉందన్నమాట. అవి కొంచెం క్యారీ చేయాలి. అంటే ఇది జస్ట్ ఇలా వేసుకుంటే ఒంటిపైన అలానే ఉంటుందన్నమాట. సో తర్వాత వచ్చేసి ఈ లైట్ మనకి ఇదేమంటారు గ్రీన్ కలర్ అనమాట, గ్రీన్ కలర్ డ్రెస్. సో ఇది నాకు చాలా ఏమంటారు డీసెంట్గా అనిపించింది అనమాట. అందుకే అన్ని డార్క్ కలర్స్ కాకుండా ఒకసారి లైట్ కూడా ట్రై చేద్దామని చెప్పి సో ఇది కూడా తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ మనకి యొప్పాడ్ దగ్గర వచ్చేసి మంచిగా వచ్చింది ఇట్లా మనకి వర్క్ అనేది. ప్రతి డ్రెస్కి వర్క్ అనేది చాలా బాగా హైలైట్ చేసి మంచిగా వేశారు. సో అందుకు ఇది నాకు బాగా నచ్చింది అనమాట. సో 3/4 హ్యాండ్స్. సో ఇలా టాప్ అనేది కింద ప్లెయిన్గా ఉంటుంది. ఇక్కడ యొప్పాడ్ దగ్గర వచ్చేసి ఇలా డిజైన్ అంటే నెక్ దగ్గర డిజైన్ వస్తుంది అనమాట. సో ఇది సో తర్వాత వచ్చేసి ఇది చున్నీ మనకి ఆర్గంజా టైప్ లాగా వచ్చింది అనమాట. సో ఈ చున్నీ. సో తర్వాత వచ్చేసి ప్యాంట్ వచ్చేసి యాజ్ యూజువల్ సేమ్ సిగరెట్ ప్యాంట్ లాగా వచ్చింది అనమాట. సో ఇలా మనకి ఇక్కడ కూడా నెట్ లాగా ఇచ్చి ఇక్కడ వర్క్ లాగా ఇచ్చాడు అనమాట. సో మీకు ఈ డ్రెస్సెస్ అన్నింటిలో ఏ డ్రెస్ నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అన్నట్టు నేను ఈ 3 పీసెస్ సెట్వి నేను కాస్ట్ ఏం చెప్పలేదు కదా. సో నాకు ప్రతి డ్రెస్ వచ్చేసి 1500 నుంచి 1800 మధ్యలో, అంటే ఒక 100-150 అట్లా డిఫరెన్స్తో 1500 నుంచి 1800 మధ్యలో ఈ డ్రెస్సెస్ అనేవి నాకు కాస్ట్ పడింది అనమాట. సో నేను ఈ డ్రెస్సెస్ వచ్చేసి రీసెంట్గా హన్మకొండలో మనకి నెంబర్ 1 షాపింగ్ మాల్ అనేది పడింది కదా. సో మీలో ఎవరైనా హన్మకొండ వాళ్ళు ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను 1 షాపింగ్ మాల్లో ఈ డ్రెస్సెస్ అనేవి తీసుకున్నాను అనమాట. సో జస్ట్ చూద్దామని చెప్పి వెళ్ళి ఈ డ్రెస్సెస్ అనేవి బాగా నచ్చితే నేను కొనుక్కొని వచ్చాను అనమాట. సో మీకు ఏ డ్రెస్ నచ్చింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.